మానవ శరీరాల్లో హృదయం చాలా ప్రత్యేకమైంది. యేసయ్యకు నీ జీవితంలో చోటు ఎక్కడుండాలో తెలుసా? నీ హృదయ గదిలో యేసయ్యకు చోటు ఉండాలి. నీ సెల్ ఫోన్ లో వాల్ పేపర్ లో కాదు, బీరువాల మీద కాదు, జేబులో కాదు. యేసుక్రీస్తు ఎక్కడ నివసించాలంటే నీ హృదయములో ఆయన నివసించాలి. ఒక మాట చెప్తాను, యేసయ్య గోడల మీద ఉండే దేవుడు కాదు, నీ గుండె గదిలో ఉండే దేవుడు. ఈ దేవుడు గూట్లో పెడితే ఉండే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? మానవ హృదయాలనే తన నివాస స్థానంగా చేసుకొని నీ గుప్పెడంత గుండె గదిలో నీతో కూడా నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దైవజనమా, హృదయంలో యేసుక్రీస్తును ఆహ్వానించు, యేసయ్యను హృదయంలో ఉంచుకో. ఈ మాట చూడండి, ఎందుకు హృదయంలో ఉంచుకోవాలో తెలుసా? మానవ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆపరేట్ చేసేది హృదయమే. ప్రతి అవయవాన్ని ఆపరేట్ చేసేది హృదయమే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టి కన్ను చూస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టి మనిషి ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. నీ వెండి బంగారాలు కాపాడుకున్న దానికంటే, నీ కడుపున పుట్టిన బిడ్డలను వాళ్ళందరినీ కాపాడుకో, కానీ వాటన్నిటినీ కాపాడుకున్న దానికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడు.